సమంత గారి మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. ఎటువంటి కలెక్షన్స్ వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే సినిమాలో సమంత గారే లీడ్ రోల్, ఏ స్టార్ హీరో లేరు. మళ్ళీ సినిమా టైటిల్ కూడా చూసుకుంటే ఏదో పవర్ఫుల్ సినిమా టైటిల్ కూడా కాదు, నార్మల్ టైటిల్. సో అటువంటి దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్స్ చూస్తుందో మనం చూసాం. అసలు ఈ సినిమా సక్సెస్ వెనకాల కారణం ఏంటి, మరి ఇప్పటివరకు సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇటువంటివన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారి ఒపీనియన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, సినిమా మా ఇంటి బంగారం ఇవాళ థియేటర్లో అయితే కలకలాడుతుందని చెప్పుకోవాలి సార్. సినిమా సక్సెస్ఫుల్గా లాంగ్ రన్ కూడా చేస్తూ ఉంది. సో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. మరి సినిమా సక్సెస్కి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? మొదటి రోజు మనం రివ్యూస్ చూసుకుంటే సార్ కాస్త మిక్స్డ్గా రావడం మనం చూసాం. అటువంటి రివ్యూస్ తోటి సినిమా ఎంతవరకు వస్తుందా అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కాకపోతే తర్వాత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం, ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం మనం చూస్తున్నాం. అసలు ఏంటి సార్ సక్సెస్ ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్లో అంటే 2026 జనవరిలోనే మనం మంచి సక్సెస్ చూసాం. చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా థియేటర్లో దుమ్ము దులిపింది. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా, హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ స్థాయి విజయం తర్వాత దాదాపుగా 5-6 నెలలు ఏ తెలుగు సినిమా కూడా ఒక మామూలు సక్సెస్ కూడా చూడలేకపోయింది. దాంతో అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమవుతుంది, థియేటర్ల పరిస్థితి ఏమిటి అని ఒక గందరగోళం ఏర్పడింది. అంటే చిత్ర నిర్మాణాలు అయితే తగ్గలేదు, జరుగుతూనే ఉన్నాయి, కానీ సక్సెస్ అందట్లేదు. దాంతో ఆడియన్స్ ఓటీటీ వైపు టర్న్ అవుతున్నారా అనే ఆందోళన కూడా వ్యక్తమైంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు పెద్ద సినిమాను రిలీజ్ డేట్ రాగానే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. థియేటర్లు రెంటల్ కాదు, షేర్ పర్సంటేజ్ వివాదం వచ్చింది కూడా పెద్ద విషయంలోనే. పెద్ద లాంటి పెద్ద సినిమా ఉన్నప్పుడే మళ్ళీ థియేటర్ ఫుల్లింగ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంత అనుభవం ఉన్న పరిశ్రమ పెద్దలు కూడా ఆ పెద్ద తర్వాతే మా ఇంటి బంగారం అనే సినిమా ఉంది, ఇందులో సమంత యాక్ట్ చేసింది, ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని గ్రహించలేకపోయారు. పెద్దకి డివైడ్ టాక్ ఉంది, కొద్దిగా స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్లో కూడా కొంత గందరగోళం ఉంది. ఏమైతేనేమి ఆ సినిమా ఒక కేవలం తెలుగు టెరిటరీలోనే ఒక మోస్తారు రెవెన్యూ అంటే దాదాపుగా 300 పైచీలకు కలెక్ట్ చేయగలిగింది. నార్త్లో చేయలేకపోయిందని ఆ ప్రొడ్యూసరే ఒప్పుకున్నాడు. ఓవర్సీస్ కూడా రాలేదు. కానీ మా ఇంటి బంగారం పోలిస్తే పెద్దలాగా హై ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ కాదు. నిజానికి ఈ సినిమా మీద సమంతకు కానీ, ఆమె హస్బెండ్ రాజ్ నెడుమూరుకు కావచ్చు, డైరెక్టర్ నందిని రెడ్డి కావచ్చు, వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ను మనం అభినందించాలి. ఒక మా ఇంటి బంగారం అంటే దాదాపుగా ఒక 20 ఏళ్ల క్రితం ఇలాంటి టైటిల్ సినిమాలు కె బాలచంద్ర, దాసనారాయణరావు లాంటి వాళ్ళు పెట్టిన టైటిల్స్ అవి. అంటే ఒక క్రేజ్ లేని టైటిల్, ఒక కుటుంబ నేపథ్య టైటిల్ అయినప్పటికీ కూడా నమ్మకంగా వాళ్ళు సినిమాను పూర్తి చేసి సమంత ప్రొడ్యూసర్ ఈ సినిమాకు రిలీజ్ చేశారు. రిలీజ్ చేశాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ఆడియన్స్ కుటుంబ కథా చిత్రాలు చూసేందుకు మొహం వాచి ఉన్నారని అర్థమైంది. హీరోయిజం సినిమాలే వరుసగా వస్తున్నాయి, ఓటీటీలోనేమో క్రైమ్ సినిమాలు వస్తున్నాయి, ఏదో మర్డర్ కావడం, హీరో ఫైల్ పట్టుకొని బయలుదేరడం, ఇది తప్ప ఒక కుటుంబ కథా చిత్రం అనేది కరువు అయింది. ఆ కరువును తీర్చిన సినిమా మా ఇంటి బంగారం. సమంత అంటే తెలుగు ఆడియన్స్కి ఏమి కోపం లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. సమంత ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. ఆమె వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆడియన్స్ ఏం పట్టించుకోలేదు. ఆమె రెండో పెళ్లి చేసుకున్నాక వచ్చిన సినిమా ఇది. అయినప్పటికీ కూడా సినిమాలో ఉన్న దమ్ము వల్ల ఆడియన్స్ అంటే ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే సినిమాగా దీనికి ముద్రపడంతో ఆఫ్టర్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాత కూడా మండే నుంచి కూడా ఏమాత్రం రెవెన్యూ తగ్గకుండా అద్భుతంగా ఉంది. అందువల్లనే అది 50 కోట్ల పైచీలకు దాటేసి 60, 70, 80 ఇంకా అద్భుతం. అంటే అపోజిషన్ స్ట్రాంగ్ లేదు కాబట్టి 100 కోట్ల అంకె పడ్డా ఆశ్చర్యపోవద్దు. మరోవైపు మా ఇంటి బంగారం రావడం వల్ల ఖచ్చితంగా పెద్ద కలెక్షన్లు డ్రాప్ అయిన విషయాన్ని సినిమా ఎగ్జిబిటర్లు కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి విజయం అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రావడానికి దోహదం అవుతుంది.
ఈ సినిమా యూనిట్ అభినందించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఈ తరహా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా రావాలి అని ఆకాంక్షించాడు. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం వల్ల ఈ సినిమాకు మరింత మైలేజ్ వస్తుంది. ఏమైనా సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన సక్సెస్తో సెకండ్ హాఫ్ మొదలైందని మనం అనుకోవచ్చు. ఓకే సార్, సమంత గారి తదుపరి సినిమాలు కూడా ఈ ఫార్మాట్ ద్వారా ఇలాంటి రోల్స్ ద్వారా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సార్? ఇంకా ముందు ఇటువంటి సినిమాలు వస్తాయా ఆమె దగ్గర? సమంత రీసెంట్గానే అంటే సక్సెస్ మీట్లో చెప్పింది తనకు ప్రెగ్నెన్సీ అని. అవును. ఆ ప్రాసెస్ ఇదంతా పూర్తి కావడానికి దాదాపుగా ఆమె 1.5 year పైగా గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమెకు వచ్చే అవకాశాలు ఏంటి, హీరోయిన్ గానే అంటే హీరోతో పాటుగా హీరోయిన్ గా వస్తాయా, లేదా ఈ సినిమా ఇచ్చిన విజయం ఫైనాన్షియల్గా ఇచ్చిన సపోర్ట్తో ఆ తర్వాత కూడా ఇదే తరహా సినిమాలు చేస్తుందా, మా ఇంటి బంగారం పార్ట్ 2 చేస్తుందా, లేదా బేబీ 2 చేస్తుందా, ఇలా ఏదైనా ఒక అద్భుతం జరగవచ్చు. భవిష్యత్తులో ఆమె ఎలాంటి ఎంపిక చేసుకుంటుంది అని మనం ఇప్పుడే చెప్పలేం, కానీ ఎలా ఎంపిక చేసుకున్నా సమంత డిసిజన్ బాగుంటుంది, మంచి సెలక్షన్ ఉంది అని ఈ సినిమా సక్సెస్తో మనకు అర్థమైంది. సార్, సమంత గారు కాబట్టి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు రాబట్టిందా, లేకుంటే ఆ సినిమా బాగుంది కాబట్టి ఇంత సక్సెస్ సాధించిందా? ఇదే వేరే వాళ్ళైతే సమంత గారు కాకుండా వేరే అయితే అసలు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేవారా అన్న ఇది కూడా వచ్చింది సార్ చర్చ. దానికి మీరేం చెప్తారు సార్? మా ఇంటి బంగారం సినిమా ఎప్పుడైతే రిలీజ్కి వచ్చిందో దాన్ని ఒక వ్యూహాత్మకంగా డిజిటల్ మీడియం ద్వారా అద్భుతంగా దాన్ని ప్రచారం చేశారు. టైటిల్ని జనాలకు ఎక్కించారు, సమంత మా ఇంటి బంగారం అంటే. సమంతను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ అడాప్ట్ చేసుకున్నారు కదా. ఆమె తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా అడాప్ట్ చేసుకున్నారు. సమంత అకౌంట్లో మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే సక్సెస్ చాలా ఉన్నాయి. ఆమె మీద ఆడియన్స్ కూడా పాజిటివ్ కోణమే ఉంది. అయితే సమంత కాకుండా మరొకరు చేస్తే ఎలా ఉండేది అంటే కథా బలం ఉన్న సినిమా ఇది. సమంత స్థాయి ఒక స్టార్ ఉంటే కూడా విజయం వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఏదైనా కొత్త వాళ్ళతో ప్రయత్నం చేస్తే సక్సెస్ అయినప్పటికీ ఈ స్థాయి రెవెన్యూ ఉండే అవకాశాలు లేవు. కాబట్టి సమంత యాక్ట్ చేయడం, ఆమెకు హీరో వర్షిప్ లాంటి స్టార్డమ్ ఉండడం వల్ల అది హెల్ప్ అయింది. వేరే అదే స్థాయి హీరోయిన్ మరొకరు చేసినా ఈ రేంజ్ ముందుకు వెళ్ళేది. కాబట్టి సమంత మాత్రమే చేయకుంటే ఈ సినిమా ఫ్లాప్ అయ్యేది అని ముద్ర వేయడం సబబు కాదు. ఎందుకంటే దానికి ఉన్న స్క్రిప్ట్ అలాంటిది. అంత బలమైన స్క్రిప్ట్ను నందిని రెడ్డిని దాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించగలిగారు. కాబట్టి సమంతకు క్రెడిటే ఇవ్వాలి మనం. తను ప్రొడ్యూసర్ కాబట్టి తనే ఆటోమేటిక్ కదా. అసలు యాక్చువల్గా ఈ సినిమాలో సాయి పల్లవి పేరు పరిశీలించారు అనే టాక్ కూడా మనకు న్యూస్ కూడా వచ్చింది. సాయి పల్లవి ఉంటే కూడా ఈ స్థాయి విజయం ఉండేది. ఓకే, అలా. థ్యాంక్ యూ సో మచ్ సార్.